guys, welcome back to my channel. So ee roju vlog em undabotundi ante the most exciting vlog guys. I am traveling from Cali to Hyderabad. So India vastunan guys. Like na schoolmates iddaru, they're getting married in the month of April. So నేను వాళ్ళ వెడ్డింగ్ కోసం ఒక 15 days ముందు వస్తున్నాను ఇండియాకి. సో హోప్ఫుల్లీ I will record everything what I do in India. So I'm going to share the experience with you guys. So stay tuned for the interesting stuff, guys. సో గైస్ నా ఫ్లైట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ ఉండింది క్యాలీ నుండి. సో ఐఎమ్ బోర్డెడ్ ఆన్ టు ద ఫ్లైట్ అండ్ సిన్స్ ఐమ్ ట్రావెలింగ్ లైక్ alone, I am little worried about getting bored. బట్ చూద్దాం నా ఫ్లైట్ జర్నీ ఎలా ఉండబోతుందో. లెట్స్ సీ గైస్. కాసేపు మ్యూజిక్ విన్నాను గైస్. మ్యూజిక్ విన్న తర్వాత ఇంకేం చేయాలో అర్థం కాలేదు. అండ్ ఐ డిడ్ స్లీప్ ఫర్ సమ్ టైమ్, ఎందుకంటే నా వల్ల కాలేదు, కంట్రోల్ చేసుకోలేకపోయాను. కాలిఫోర్నియా టైంలో ఐ ఎండెడ్ అప్ స్లీపింగ్. అండ్ ఆ తర్వాత కొంచెం టైం పాస్ చేసి ఫుడ్ వచ్చినప్పుడు వెళ్ళి లైక్ ఐ డిడ్ బ్రష్ మై టీత్ అండ్ హ్యాడ్ ఫుడ్. అండ్ అలా టైం పాస్ చేశాక ఐ ఆల్మోస్ట్ రీచ్ టు దుబాయ్. సో లైక్ this was the video which I saw on the screen before I was about to land in Dubai. So yeah, this was interesting guys. So andukane nenu ee video lo include chestunnanu. So guys, finally I landed in Hyderabad and I don't have that many videos of me and like exiting the airport. But here's something interesting guys. So నేను వచ్చిన నెక్స్ట్ డేనే నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు who lives in Virginia. సో వాళ్ళు కూడా ఇదే సేమ్ మ్యారేజ్ కోసం అని చెప్పేసి ఇండియాకి వచ్చారు. అండ్ నా ఫ్రెండ్ ఎవరైతే లైక్ షీ వాజ్ గెటింగ్ మ్యారీడ్, తను కూడా వర్జీనియాలోనే ఉంటుంది. సో దే కేమ్ వన్ డే ఆఫ్టర్ మీ కమింగ్ టు ఇండియా. సో యా, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వర్ లైక్ సో ఎక్సైటెడ్ టు మీట్ అవర్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ లైక్ మోర్ దెన్ 3 years. సో హీ ఈస్ ద వన్ గైస్. అండ్ అక్కడున్న ఆ అమ్మాయి అండ్ అబ్బాయిది పెళ్ళి అనమాట. సో షీ వాజ్ సో ఎమోషనల్ అట్ దట్ టైమ్. అండ్ యా, ఐ లక్కీలీ గాట్ దీస్ వీడియోస్ గైస్. అండ్ ఇప్పుడు మీరు ఒకవేళ చూసుకుంటే ఈ పర్టికులర్ సెగ్మెంట్ తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ దే వేర్ క్రేజీ అండ్ దే బ్రాట్ లైక్ ఆల్ ద గార్లాండ్స్ అండ్ బొట్టు. సో ఆ తర్వాత ఎలా అయితే చేశారో ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తారు. సో టేక్ అ లుక్ అట్ దిస్ గైస్. యుఎస్ రిటర్న్స్ అని ఇలా సన్మానం చేస్తున్నారు గైస్. ఇప్పుడు ఈ ఫ్రేమ్లో కనిపిస్తున్న వాళ్ళే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు గైస్. సో వాళ్ళకు కూడా సన్మానం చేశారు అట్ లాస్ట్. సో గైస్, అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర
ఆ మొత్తం ఈవెంట్ అయిపోయిన తర్వాత వీవ్ డిసైడెడ్ టు గో అండ్ ఈట్ బిర్యానీ, లైక్ 4 AM బిర్యానీ. సో ఈ ఒక ప్లేస్కి తీసుకెళ్లారు, అండ్ ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ ద నేమ్ ఆఫ్ ద ప్లేస్ గైస్, బట్ యా మా ఫ్రెండ్స్ అయితే దే ఎట్ బిర్యానీ అట్ 4:30 AM or like 5 AM అనుకుంటా. And after this day, like I started shopping for my friend's wedding. So నేను నా ఇంకో ఫ్రెండ్ ఇద్దరం కలిసి షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము, అండ్ ఐ హ్యాడ్ దాట్ ఎక్స్పీరియన్స్ యాజ్ వెల్. లైక్ నేను ఇండియాకి వెళ్ళిన తర్వాత నేను మా అమ్మ వాళ్ళని ఐ మెట్ దెమ్ ఆఫ్టర్ లైక్ 3 days. సో షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని నేను మంచిర్యాలకి వెళ్ళాను. సో ఫైనల్లీ నేను ఇంటికి వెళ్ళిన నెక్స్ట్ డే వీ హ్యాడ్ ప్లాన్స్ టు గో టు అ టెంపుల్ గైస్. సమ్మక్క సారక్క అనే ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాము. నాకు మొక్కు ఉంది. సో వెళ్ళే దారిలో ఒక మామిడి తోటలో ఆగినప్పుడు లైక్ ఐ సా దిస్ వాటర్మెలన్ ప్లాంట్ అనమాట. సో ఐ హ్యాడ్ టు రికార్డ్ ఇట్, అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ కొంచెం ఇట్లా గ్రీనరీ టైప్స్ ఎక్కువ ఉంటే మా అత్తయ్య అనే మామయ్య వాళ్ళ ఫోటోషూట్ కూడా చేసాము. సో దాట్ వాజ్ ఫన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇట్ వాజ్ అరౌండ్ హోలీ టైమ్. సో హోలీ టైంలో లైక్ యూజువల్లీ చిన్నప్పుడు I used to see lots of people coming home and playing this. సో అలాగే మేము వెళ్ళే దారిలో ప్రతి ప్లేస్లో ఆపి అలా మనీ అడుగుతూ ఉండే గైస్. సో మేము మేడారం అయితే రీచ్ అయిపోయాం గైస్. సో సర్ప్రైజింగ్లీ సమ్మక్క సారక్క టెంపుల్ దగ్గర చాలా క్రౌడెడ్ ఉండే. సో నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇది మా అమ్మ వాళ్ళకి అలా ఏం లేకుండే, పెళ్ళి తర్వాత మా అత్తయ్య వాళ్ళకి ఉండడం వల్ల ఐ ఆల్సో స్టార్టెడ్ బిలీవింగ్ ఇట్. అండ్ నేను ఇప్పుడు చాలా నమ్ముతాను. అండ్ ప్రతిసారి ఇండియాకి వెళ్ళిన ప్రతిసారి ఐ ప్రిఫర్ గోయింగ్ టు దిస్ టెంపుల్, జస్ట్ అట్లా దర్శనం చేయడానికి అని చెప్పేసి వెళ్తామన్నమాట. సో ఇన్ దాట్ వే వీ వెంట్ టు మేడారం యాజ్ వెల్. అండ్ గైస్ నేను చెప్పాను కదా హోలీ టైంలో నేను ఇండియా వెళ్ళడం వల్ల ఐ గాట్ ఆపర్చునిటీ టు సెలబ్రేట్ హోలీ విత్ మై ఫ్యామిలీ. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ వేర్ ఐ కైండ్ ఆఫ్ కోఆర్డినేటెడ్ విత్ ఎవ్రీ వన్ ఇన్ మై house and ask them to wear the white dresses. So yeah, ala memo holi celebrate cheskoni we took few pictures. So I'm going to share some more pictures here guys. These are the most happiest moments with my family guys. So that's all for today's vlog, and I'll be back with another vlog. Until then, stay tuned guys. See you. Tata. Bye bye.